ఫైనల్ ఇయర్ డిప్లొమా ఫైనల్ ఇయర్ ఒక్క స్కాలర్షిప్ రాలే, ఏం రాలే. స్కాలర్షిప్ మేము కట్టుకోవాలంట, పైసలు మాకు ఇస్తారంట వాళ్ళు రిటర్న్. మేము డిప్లొమా చేసి మళ్ళీ లాటరల్ ఎంట్రీ ఉంటుంది మాకు అసలు ఏంది, వాళ్ళకి మనకి ఏం తేడా. మళ్ళీ అదైతే ఇంటర్ చేసి వచ్చేవాళ్ళం మేము డిప్లొమా ఎందుకు ఇక్కడ బేసిక్ నేర్చుకొని బీటెక్ లా మాకు కొంచెం బేసిక్ ఉంటే అలా మంచిగా నాలెడ్జ్ ఉండి ఇక్కడ నాలెడ్జ్ నేర్చుకుని అక్కడ పోయి ఏదో ఒకటి చేయడానికి వస్తుంది. కానీ అక్కడ దీంతో మాకు గవర్నమెంట్ జాబ్స్ అయితే అస్సలు రావు, వచ్చేదే ప్రైవేట్. మళ్ళీ ఎందుకు అవన్నీ స్కీమ్స్ ఎందుకు రిలీజ్ చేసినా అది క్వశ్చన్ మాది. మేము నైట్ మొత్తం మేము అసలు ఎందుకు చేసాడేమో అనుకున్నాం, కానీ చేయలేదు. నైట్ మొత్తం డిసైడ్ అయ్యి దిగినాం. వచ్చిన తర్వాత మేము మాతోని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళు వచ్చి కొట్టారు. మేము పీస్ఫుల్ గా ప్రొటెక్ట్ చేస్తుంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు. అశోక్ రెడ్డి లేడీస్ ని కూడా దొబ్బేస్తారు వాళ్ళు. అలా లేడీస్ కానిస్టేబుల్ లేదు, అలా లేడీ కానిస్టేబుల్ లేదు, షీటీం లేదు, ఏం లేదు. సరే మాకు కొట్టిరు అయిపోయింది. అమ్మాయిలకి ఎట్లా కొడతారు వాళ్ళు? ఉంటేనే కామన్ సెన్స్ ఉంటాయి వాళ్ళకి. నాకు కొట్టినాడు అశోక్ రెడ్డి అబ్దుల్లాపూర్ మేట్. నాకు మేము కాలేజ్ కాడ ప్రొటెస్ట్ చేస్తే అలా వాల్యూ దొరుకుతలే అని మేము రోడ్ మీదకి వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నాయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మాకు ఎట్లా ఇప్పుడు డిప్లొమా చేస్తే మాకు ప్రైవేట్ జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ ఏం రావు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్ లేదు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఏం లేదు. మాకు రాయనికే రాదు, ఏం రాదు. ఆయనకు వస్తా ఫస్ట్ నేను అడుగుతారా రేవంత్ రెడ్డికి, ఆయనకి ఏమైనా వస్తా? నేను కల్లో పుడితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నాది, మా ఊరు పక్కనే ఆయనది. వస్తా ఏమైనా చదవనికే రాదు, ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు. మా తమ్ముళ్ళు మాట్లాడతారు, 4th 5th క్లాస్ వాళ్ళు మాట్లాడతారు, చదవనికే రాదు, ఏం రాదు. మళ్ళీ మాకు వచ్చి అది అంటుండు పెద్ద. సార్ ఒకటి అడుగుతున్నా సార్, మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, మరి లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరు అన్నట్టే అందాం, అందరు ఇంజనీర్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం, మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఇంకేమడు తెలుగులో రాసి చూపేయండి. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. ఇప్పటికే మేము శక్తి స్కీమ్ అంటారు, మాకు హెడ్ఏక్ వస్తుంది దాని గురించి తెలుసుకుంటే. అలా ఏం యూజ్ ఉంది? ఒక్క మాట మాకు చెప్పండి, అలా ఏం యూజ్ ఉంది? మళ్ళీ ఐటీ స్టూడెంట్స్ లెక్క మేము ఫస్ట్ నుంచి చదవాలా? సరే ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి, ఓకే. మీకు అంతగానో మా ఎస్బిటెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, ఇది ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపియండి మీకు అంతగానో ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటూ రావాలంటే వాళ్ళు చదువుతారు సార్. ఆల్రెడీ మేము స్కిల్స్ నేర్చుకున్నామా లేదా సార్?